కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం విఘ్నద్వాంత నివారణైకతరణీర్విఘ్నాటవీ హవ్యవాట్టు విఘ్నవ్యాళ కులోపమత్త గురుడో విఘ్నీభ పాంచానన విఘ్నతుంగగిరి ప్రభేదన పరర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నగౌగ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాహి మాం. సర్వలోకపూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం విష్ణు కళా సంజాతుడైనటువంటి వ్యాస భగవానుడు అనుగ్రహించినటువంటి మహోపనిషత్తును శ్రవణము చేయబోతున్నాం. ఈశ్వరుడు ప్రతి ఒక్కరికి ఈ లోకములో జీవించడానికి విలువైనది, పోగొట్టుకుంటే మళ్ళా సంపాదించలేనిది ఆయుష్ను మనకు అనుగ్రహించాడు. ఈ ఆయుష్ ఈశ్వర ప్రసాదితము. దీనిని వృధా చేయకూడదని మహర్షులు హెచ్చరిస్తున్నారు. పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్ను ఒక్క క్షణకాలము వృధాగా మనం పోగొట్టుకున్న దానిని మనం తిరిగి సంపాదించలేము. దేనినైనా సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, ధనము సంపాదించవచ్చు, గృహములు సంపాదించవచ్చు, ఏవైనా సంపాదించవచ్చు, కానీ ఆయుష్ను మాత్రం సంపాదించలేము. మన జీవితము ఆయుష్ మీద ఆధారపడి ఉంది. ఆయుష్ ఉంటే సకలము ఉన్నట్లే, మనం ఉన్నట్లే. ఆయుష్ అనేది తీరిపోతే సకలము మనకు దూరమైపోయినట్లే, అన్నిటితో అనుబంధం తెగిపోయినట్లే, జీవితం అంతటితో పరిసమాప్తమైపోయినట్లే. అందువల్ల ఆయుహు పల్లవకోణాగ్ర, రావి చెట్టుకు చిగురించినటువంటి ఆకు, ఆ ఆకుకు కొన చాలా పొడవుగా ఉంటుంది. మంచు బిందువు ఆ రావి చెట్టు ఆకు కొనాన ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఉదయం వెళ్ళినప్పుడు, సూర్యోదయానికి పూర్వమే వెళ్ళినప్పుడు ఆ మంచు తుంపరల యొక్క చెమ్మ ఒక బిందువులాగా రావి చెట్టు ఆకుకు కొనాన ఉంటుంది బిందువు. అది ఎప్పుడు పడిపోతుందో కింద ఎట్లా తెలీదో, ఆకు చివర ఉన్న ఆ నీటి బొట్టు ఎప్పుడు భూమి మీద పడిపోతుందో మనకు తెలియదు. అలాగే ఈ శరీరము ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు. అందువల్ల ఇక్కడ ఆయుహు పల్లవకోణాగ్రలంబాంబు క్షణభంగురం అనేసాడు. బంగారం ఎట్టయితే దారం చుట్టి తిరగేస్తే కొంతసేపు తిరిగి ఎట్ట కింద పడిపోతుందో, ఈ శరీరం కూడా ఆయుష్ను ఆధారం చేసుకుని జీవించి ఆయుష్ పూర్తి కాగానే శరీరం కింద పడిపోతుందని చెబుతున్నాడు. ఇంకొక ఉదాహరణ ఏం చెబుతున్నాడంటే, మనం ఒక 10 మంది ఒక చోట చేరి ఉన్నాము, మన మధ్యలో ఒక పిచ్చోడు ఒకడు ఉన్నాడు కూర్చొని. మనం చెప్పేదేం వానికి అర్థం కాదు. ఎందుకో కూర్చొని ఉన్నాడు, వాడు ఎప్పుడు లేచి వెళ్ళిపోతాడో తెలియదు మనకు. ఉన్మత్తైవ సత్యజ్య యాత్యకాండే శరీరకం, ఉన్మత్తుడుగా ఉండేటువంటి వాడు మన మధ్యలో నుంచి ఎప్పుడు లేచిపోతాడో ఎవరికీ తెలియనట్లు, ఆయువు అనేది ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. కనుక ఆయుష్ ఉన్నప్పుడే మనము ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి తగిన ప్రయత్నము చెయ్యాలి అని ఉపనిషత్తు మనల్ని హెచ్చరిస్తోంది. కారణం ఏమిటి అంటే, శరీరం ఉన్నప్పుడు ఎంత సంపాదిస్తావో పుణ్యాన్ని లేదా తపస్సును లేదా జ్ఞానాన్ని,
అంతవరకే నువ్వు వినియోగించగలుగుతావు. కానీ శరీరం వెళ్ళిపోతే, శరీరం రాలిపోతే మళ్ళీ నువ్వు పుణ్యాన్ని సంపాదించలేవు. ఇది పాపమైన పుణ్యమైన దేహం ఉన్నప్పుడే సంపాదించడానికి వీలవుతుంది. కానీ దేహము జారిపోతే మళ్ళా అనుభవించడమే కానీ సంపాదించడం ఉండదు. కనుక శరీరం ఉన్నప్పుడే జ్ఞాన సంపాదన. చీకటికి మనం ఎట్ట దీపాన్ని వెలిగించుకుంటామో అట్లా తెలిసి తెలియక చేసినటువంటి పాప పంకిలాన్ని, ఆ పాపపు దోషాలను తొలగించుకోవడానికి పుణ్యకార్యాలను శరీరముతో చెయ్యాలి, మనసుతో భగవంతుణ్ణి స్మరించాలి. పుణ్యకార్యాలు శరీరము ద్వారా చేసేదానివల్ల శరీరముతో చేసిన దోషాలు తొలగిపోతాయి. మనసుతో భగవంతుని స్మరణ చేయడం చేత మనసులో చేసినటువంటి ద్రోహపు చింతల యొక్క దోషం తొలగిపోతాయి. శరీరానికి ఒక గాయం ఏర్పడినప్పుడు పైన దానికి పూత మందు వేయాలి, లోపలికి మందుని ఇవ్వాలి, పైన కూడా పూత మందు వేసుకోవాలి అన్నట్లు ఇది మానసికంగా శారీరకంగా రెండు విధాల దోషాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి శరీరముతో చేసిన దోషాలు పోవడానికి శరీరముతో సత్కార్యాలను చేయాలి, మనస్సుతో చేసిన దోషాలు పోవడం కోసమై మనస్సుతో భగవంతుణ్ణి స్మరణ చెయ్యాలి. యుజ్యతే వేష్టనం వాయో ఆకాశస్య చ ఖండనం గ్రదనజ తరంగాణ మాస్తానాయుషి యుజ్యతే. మహర్షి వ్యాసభగవానుడు చెబుతున్నాడు, పుణ్యాత్ములారా, వాయువుని ఎవడైనా పిడికిటితో పట్టుకోవడానికి వీలవుతుందా అన్నాడు. గాలిని చేత్తో పట్టుకోవడానికి వీలవుతుందా? కాదు. అయినా దాన్ని కూడా పట్టచ్చు. ఆకాశాన్ని కత్తితో నరకడానికి వీలవుతుందా? కుదరదు. అయినా ఆకాశాన్ని కూడా కత్తితో నరికేయచ్చునేమో. సముద్రములో అలలన్నీ, ఆ పైన పరుగులు తీస్తూ ఉండేటువంటి అలలన్నీ ఒక చోట ఎతకచ్చి కుప్పేసేదానికి వీలవుతుందా? వీలు కాదు. వాటిని కూడా అన్నీ ఒక చోట ప్రోగు చేయవచ్చు. కానీ ఆయువును మాత్రం నిలపడానికి కుదరదు సుమా అన్నాడు. చూడు, వాయువును పిడికిట పట్టుకొనవచ్చునేమో, ఆకాశాన్ని కత్తితో నరుకవచ్చునేమో, అలలనన్నిటినీ ఒకచోట ప్రోగు చేయవచ్చునేమో, కానీ ఇవన్నీ సాధ్యం అవ్వచ్చు. కానీ ఆయుష్ను నిలపడం మాత్రం సాధ్యం కాదు. కాబట్టి ఈ ఆయువు విషయంలో నేను ఇంకా ఎంతో కాలం బ్రతుకుతాను, కాబట్టి రేపు చేతం ధ్యానం, మన్నాడు చేతం పూజ, మల చేతం దాన ధర్మాలు, మల చేతం పుణ్యకార్యాలు అని మాత్రం ఎప్పుడూ ఆలస్యము చేయవద్దు. కాబట్టి నీ జీవితం అంతా పుణ్యకార్యములతోనే, భగవన్నామ స్మరణతోనే, ధార్మికమైనటువంటి చింతలతోనే గడుపు. ఎప్పుడు జారిపోయినా ఇబ్బంది లేదు. భగవంతుణ్ణి మరచి ఉన్నటువంటి నీవు ఎప్పుడు పోయినా నష్టపోయిన వాడవి అవుతావు. ఈశ్వరుణ్ణి మరోవద్దు అని చెబుతాడు. ప్రాప్యం సంప్రాప్యతే యేన భూయో యేన న శోచ్యతే పరాయ నివృతే హస్తానం యతజ్జీవితముచ్యతే. పొందదగినటువంటి ఆత్మను ఏ పుణ్యాత్ముడు పొందుతూ ఉన్నాడో ఆ మహాత్ముడు మరల ఎన్నడూ శోకించడు. దుఃఖములు అతనిని సమీపించలేవు. అట్టివాని జీవితమే జీవితం. తక్కిన వారు జీవించియు ప్రయోజనము లేదు. తరవోపి జీవంతి జీవంతి మృగపక్షిణః సజీవతి మనో యస్య మననే
నోపజీవతి. ఈ సృష్టిలో ఎన్నో చెట్లు జీవిస్తూ ఉన్నాయి, ఎన్నో పక్షులు జీవిస్తూ ఉన్నాయి, ఎన్నో మృగాలు జీవిస్తూ ఉన్నాయి. కానీ మనము జీవిస్తూనే ఉన్నాము. దీనివల్ల జీవించి ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి అని విచారిస్తే జీవించి ఉన్నంత మాత్రంలో ఉపయోగం లేదు. జీవుడు మరలా మరణానికి గురి కాకుండా జీవుడు ఈశ్వరుని యొక్క సన్నిధానాన్ని చేరుకోదగినటువంటి యొక్క జ్ఞాన సముపార్జన కలవాడై జీవించడం ఉత్తమం. ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది. మరణించిన తర్వాత ఏమవుతాడు అన్న విషయాన్ని గురించే మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడేమో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది ఎంతవరకు ఉంటుంది అంటే మరణము వచ్చే అంతవరకే. ఆ మరణం అనేది వచ్చేసిందా, వీటన్నిటితో సంబంధాన్ని తొలగించి కర్మతో అనుబంధాన్ని ఏర్పరిచి కర్మకు తగినటువంటి యొక్క జన్మాదులను మరలా అది అనుగ్రహిస్తూ ఉంది. కనుక కర్మ జన్మలకు కారణం కనుక ఈ కర్మలు ఇప్పుడు జన్మానికి వచ్చి ఎన్ని శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నామో మనం చూస్తున్నాం కదా. మరలా నెక్స్ట్ 1 కాదే, 2 కాదే, 3 కాదే, పోనీ ఎప్పుడు ఆగుతాయో తెలియవే. ఇవి అంతం లేదు. వీటికి ఎంతకాలమైనా నీకు పునర్జన్మం అనేది వస్తూనే ఉంటుంది. దీన్ని ఆపు అని హెచ్చరిస్తోంది వేదం. దీన్ని ఆపు చేసుకో. దీనివల్ల సుఖం లేదు నీకు. సుఖం ఉన్నది చెయ్యాలి, సుఖము లేని దానిని చేయకూడదు. దేనివల్ల నీకు తృప్తి కలుగుతుందో, దేనివల్ల నీకు శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుందో దానిని చేయడం ఉత్తమం. కానీ బొత్తిగా సుఖమే లేని దానిని చేయొచ్చునా? చేయకూడదు. జీవించడం అనేది ఎట్లయినా జీవించవచ్చు. కుక్క కూడా జీవిస్తూనే ఉంటుంది, పశువులు కూడా జీవిస్తూనే ఉన్నాయి. జీవితం అనేది అలాది కాదు కదా. సార్థకమైనటువంటి జీవితాన్ని గడపాలి. జాతాస్తయేవ జగతి జంతవస్తాదు జీవితాః ఏ పునర్నేహ జాయంతో శేషా జరట గర్దభాః. ముసలి గాడిద మళ్ళీ గుడ్డలు ఉబ్బదాకా మోయడానికి కూడా పనికిరాదు. దాన్ని మేపడం కూడా దండగే. ఇంకా ముసలి గాడిద ఎట్లా దేనికి ఉపయోగపడదో అలాగే పవిత్రమైనటువంటి జీవితము గడిపిన వారు తప్ప తక్కిన వారందరూ ముసలిగాడిద వలె నిరర్ధక జీవితం గడిపిన వారే అనేశాడు. అహంకారవశా జన్మయా భుక్తం చరాచరం తత్సర్వమవస్థేవ వస్త్వహంకార రిక్తత. నేను ఈ శరీరము అనే అహంకారముతో ఏమేమి చేస్తున్నావో, ఏమేమి చేశావో ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే అనేశాడు. ఇవన్నీ వేస్ట్గా పోయినట్లే. ఇంతవరకు నువ్వు గడిపిన కాలమంతా వృధాగా పోయినట్లే. కాబట్టి అహంకార త్యాగము చేత తెలుసుకున్నటువంటి సత్యము అది ఒక్కటే యథార్థ వస్తువు అన్నాడు. కాబట్టి ఆ అహంకార త్యాగం అనే దానిని మనం తెలుసుకోవాలి. అప్యబ్ధిపాన మహతః సుమేరుర్మూలనాదపి అపివహ్యశనాద్బ్రహ్మ విషమచ్చిత్త నిగ్రహ. మహత్తరమైనటువంటి సముద్రమును పానము చేయుట కంటే, మహామేరు పర్వతమును పెకలించుట కంటే మనస్సును నిగ్రహించడం కష్టతరం. అటువంటి మనస్సును మనము వేదసమ్మతమైనటువంటి మార్గములో దానిని నిగ్రహానికి అనుగుణంగా మలుచుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులం అవ్వాలి. చిత్తం కారణమర్ధానాం తస్మిన్ సతి జగత్రయం. మనస్సు అనే దానిని ఒక్క దానిని నీవు దాటలేకపోతివా?
మనస్సు చేత నీవు పట్టుబడి ఉంటివా? మనస్సు అనేటువంటి ఆవరణములో నీవు ఉన్నావా? ఇంకా నీవు ఈ 3 లోకాలలో నీకెక్కడ సుఖం లేదు. నువ్వు భూలోకము తిరిగినా, పాతాళానికి పోయినా, నువ్వు స్వర్గానికి పోయినా, మరలా నిన్ను మనస్సు ఈ జన్మలు అనేటువంటి యొక్క అఘాతమైనటువంటి అగట్టరలో ముంచి లేవదీస్తూనే ఉంటుంది. అందుకని తస్మిన్ క్షీణే జగక్షీణమో, ఆ మనస్సు ఒక్కటి లయించినట్లయితే 3 లోకములు నీలో లయించిపోయినట్లే. అందువల్ల మనస్సు ఒక్కటి నిన్ను ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నదని, దీనికి చికిత్స, దీనికి వైద్యము అవసరం అన్నాడు. ఏమిటా వైద్యము అంటే, మనస్సు కర్మాధీనమైపోయి ఉంది. అనేక పాపముల చేత మనస్సు పట్టుబడి ఉంది. అటువంటి మనస్సును జ్ఞానం అనే ఔషధం, ధ్యానం అనేటువంటి ఔషధం, భగవత్ సేవ అనేటువంటి అమృతాన్ని సేవించి మనస్సును బంధము నుండి విడిపించుకోవలసినటువంటి కర్తవ్యం మనకందరికీ ఉంది. తృష్ణా విసూచికా మంత్ర చింతా త్యాగో హి సద్విజ. తృష్ణ అనగా ఎన్నో కోరికలు మన మనసులో దాగి ఉన్నాయి. వాటినన్నిటినీ తీర్చుకోవాలి అనేటువంటి తృష్ణ అనేది గొప్ప వ్యాధి అన్నాడు. కాబట్టి ఏవేవైతే నీవు పొందాలనుకుంటున్నావో, ఏవి అనుభవించి ఆ అనుభూతిలో నీవు పరవశుడు అవ్వాలనుకుంటున్నావో, ఇవన్నీ నీ పాలిట బంధములే, ఇవన్నీ నీకు దుఃఖమునకు కారణములే. కాబట్టి వీటిని త్యజించడంలో ఉంది కానీ సుఖం, వీటిని అన్నిటినీ అనుభవించడంలో సుఖం లేదు అని వ్యాస భగవానుడు చెబుతూ, రక్తమాంస మయస్యాస్య సబాహ్యభ్యంతరే మునే నాశైక ధర్మిణో బ్రూహి కైవకాయస్య రమ్యత. కొన్ని సంవత్సరాలుగా మనం ఈ శరీరంలో జీవనం సాగిస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని మనము సోఫాల మీద, పట్టి మంచముల మీద, పరుపుల మీద, ఫర్నిచర్స్ మీద, ఉయ్యాలలో ఊపుతూ ఎన్నో భోగాలను దీనికి అందిస్తూ ఉన్నాము. ఇది మన స్వరూపమే అని భావిస్తూ ఉన్నాము. దీనిని చక్కగా పోషించాలి అని మనం ఎన్నిటినో సమకూర్చుకుంటున్నాము. ఇది ఏ వ్యాధుల బారిన పడకుండా దీన్ని కాపాడుకోవాలని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాము. అయినా ఇది బాల్యము గడిచిపోతూనే ఉంది, యవ్వనము గడిచిపోతూనే ఉంది, ముసలితనం రానే వస్తూ ఉంది, మరణమునకు గురి అయిపోతూనే ఉంది. ఆ విషయాన్ని, ఈ శరీరాన్ని ఇంత మమకారం పెట్టుకుని ఉన్నావు దీనిపైన, నీవు దీని యందు ఉన్నది ఏమిటి అని గుర్తిస్తున్నావా? రక్తమాంస మయస్యాస్య, లోపల ఏమున్నాయో ఒకసారి గుర్తించు, మనసును ఒకసారి లోపలికి మరలించి గమనించు. లోపల ఏమున్నాయి? ఎముకలు, మాంసము, రక్తము, నరములు, మలమూత్రములు. వీటిలో నువ్వు ఇష్టపడదగినవి ఏవో ఒకసారి గుర్తించి చెప్పు. దేని ఇష్టపడతావు నువ్వు? ఎముకలనా, మాంసాన్నా, ప్రేగులనా, మలమూత్రాలనా? ఏదంటే నీకు ఇష్టం? ఇందులో ఇష్టపడదగినది ఒక్కటైనా శరీరంలో ఉందే? మరి శరీరము అశాశ్వతమని, దుర్గంధముతో కూడినదని, ఏమి మలిన రూపమైనదని, కర్మల చేత నిర్మింపబడినదని, కర్మలు ఎంతవరకు అనుభవించాల్సినవి శేషించి ఉంటాయో అంతవరకు మాత్రమే ఇది భూమి మీద ఉండి, ఆ తరువాత ఇది
గాలి తొలగిపోగానే బుడగ పుటిక్కుమన్నట్లు దీనిలో ఉండేటువంటి గాలి పక్కకు వెళ్ళిపోయిందంటే శరీరం నేలబడిపోతూ ఉన్న సత్యం అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఇటువంటి యొక్క శరీరం పట్ల నీకు మక్కువ ఇంకా కూడా తొలగడం లేదా హెచ్చరిస్తున్నాడు. తటిస్తు శరదబ్రేషు గంధర్వ నగరేషు చ స్థైర్యం ఏన వినిర్ణీతం సవిశ్వసతు విగ్రహే. వర్షములు పడే ముందు మేఘముల మధ్య మెరుపులు తళతళమని మెరుస్తూ ఉన్నాయి. అవి ఎంతసేపు ఉంటాయండి ఆ మెరుపులు? క్షణములో కన్ను మూసి కన్ను తెరిసే లోపల మెరిసి మరల ఆఫ్ అయిపోతూ ఉన్నాయి. మెరుపు లాంటిది యవ్వనం, మెరుపు లాంటిది జీవితం. తళమని మెరసి మరలా ఆ చీకటితో కమ్ముకొని ఉన్నటువంటి మేఘముల మధ్య మరలా దాగుతూ ఉన్నది. స్వప్నములో ఎత్తైన మేడను నిర్మించుకొని ఆ మేడలో ఒక తూగుటు ఉయ్యాలు వేసుకొని ఆ ఉయ్యాల్లో కూర్చొని హాయిగా ఊగుతూ ఉన్న సమయములో మెలకు వచ్చేసింది. ఏది ఆ భవనం, ఏది ఆ ఉయ్యాల, ఏది ఆ ఆనందం? కాబట్టి మెరుపులు మెరసి తొలగిపోయినట్లు గంధర్వ నగరములో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు మేలుకొన్నంత మాత్రములో వాడు ఆ స్వప్న భవనాన్ని, స్వప్న సుఖాన్ని మెలకువలో ఎలా పొందలేకపోతున్నాడో ఇది ఒక స్వప్నముతో సమానమైనది జీవితమని మనకు పెద్దలు హెచ్చరిస్తున్నారు. మనము మన తండ్రులు సంపాదించిన ఆస్తులను అనుభవిస్తున్నాము. మన తండ్రులు వాళ్ళ తండ్రులు సంపాదించినటువంటి భూములు, ధనాన్ని, గృహాన్ని అనుభవించారు. ఇలాగే పరంపరగా ఒకరి తర్వాత ఒకరు ఈ భూములను, ఈ గృహములను ఏలుకుంటూ ఉన్నారే కానీ ఎవరైనా ఎత్తుకొని పోతున్నారా? వెంట పెట్టుకొని పోతున్నారా? చిల్లి గవ్వ కూడా ఇష్టముతో తాను పెంచుకున్నటువంటి శరీరాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళుతున్నారన్న సత్యాన్ని ఇవన్నీ కూడా మహాత్ములు మనకు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, నీ జీవితం అశాశ్వతం అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. శాశ్వతుడైనటువంటి ఈశ్వరుని వైపునకు నీ మనస్సును మరల్చాలి. ఆ పరమేశ్వరునితో నీవు మమేకం అవ్వాలి అన్న సదాభిప్రాయమే దీనికి అంతటికీ మూలం. శ్మశానేషు దిగంతేషు సయేవ లలనాస్తనః స్వభిరాస్వాధ్యతే కాలే లఘుపిండ ఇవాదసః. శరీర సౌందర్యాలకు మురిసిపోతూ ఉంటారు, కానీ ఇవి శ్మశానములో కాల్చడము, పూడ్చివేయడము జరుగుతూ ఉన్న ఈ సన్నివేశాలను మీరు ఎన్నిసార్లు చూడలేదు, ఎందరిని చూడలేదు? అయినా మన ముందు మన చేతులతో మనమే అంత మట్టిని సెలవు చేసి వస్తున్నాం. మరి అయినా మనకు వైరాగ్యం కలుగుతూ ఉందా? ఇటీవల ఒక 6 మాసాలకు ముందు మనం కరోనా అనేటువంటి మహమ్మారి యొక్క విజృంభణ ఆమె ఈ లోకమునకు విచ్చేసి ఎన్ని ప్రాణుల యొక్క జీవితాలను కబలించిందో మనం చూసాం. కనీసం ఆ గతించిపోయినటువంటి వారిని బంధువులు ఏమైనా వచ్చి చూశారా? ఎవరైనా వచ్చి ఆ 3-4 రోజుల్లో పాలు పోసారా? పోనీ 11 రోజుల్లో 9 రోజుల్లో వచ్చి నీళ్లు జల్లించుకున్నారా దాయాదులు ఎవరైనా? పోనీ ఇష్టముతో అతన్ని భూస్థాపితం చేశారా? మరి జేసీబీలతో మట్టి తీసి
తొలగించి అందులో తోసి డోజింగ్ చేసి అడవారేసారు. ఏమి జీవితాలండి ఈ జీవితాలు. అయినా దాని పట్ల మనకు మమత్వము చావలేదు. వేదాలు ఎన్ని ధర్మములను ఉపదేశిస్తూ ఉన్నా మహాత్ములు ఈ లోకానికి విచ్చేసి వాళ్ళు జీవితమంతా నియమనిష్టలు గలవారై తపోనిష్టాగరిష్ఠులై సత్యనిష్టాపరులై మహాత్ములు జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఆచరిస్తూ ఆ ఆచరణాత్మకమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని ఈ లోకానికి ఎంత ప్రేమతో ఎంత ఉదారమైనటువంటి భావముతో వాళ్ళ స్థాయి నుంచి కిందికి దిగి మన లెవెల్లోకి వచ్చి వాళ్ళు మనకు బోధపడేటువంటి రీతిలో ఇన్ని ధర్మాలను మనకు ఉపదేశిస్తున్నారన్న సత్యాన్ని మనం ఒక్కసారి దృష్టిలోకి తీసుకుంటే అపారమైనటువంటి దయార్థ హృదయులైనటువంటి మహాత్ముల రుణం మనం తీర్చుకోలేము. అందుకే వాళ్ళు అందరూ నా బిడ్డలే, అందరూ నాకు సోదరులే, అందరూ నాకు బంధువులే, నేను అందరికీ అయినవాణ్ణి, నాకు పరాయి వాళ్ళు ఎవ్వరు లేరు అన్నటువంటి ఏకత్వ భావాన్ని గుర్తించిన మహనీయులు చెప్పినటువంటి వేదాలివి. విషం విషయ వైషమ్యం న విషం విషముచ్యతే జన్మాంతరజ్ఞ విషయ ఏకజన్మహరం విషం. విషము ప్రాణాంతకమైనది. విషం అనేది ఒక జన్మలో మాత్రమే మనకు హాని కలిగిస్తుంది. కానీ విషయాదులతో కూడినటువంటి గుణాలు అంటే దుర్వృత్తులతో కూడిన దుష్ట గుణాలు, చెడు గుణాలు జన్మ జన్మలలోన మనల్ని చంపుతూ ఉన్నాయి, మనకు అపకారం చేస్తున్నాయి. కాబట్టి విషము చేసే చెడు కంటే విషతుల్యమైనటువంటి గుణముల ద్వారా జన్మ జన్మలలోన నీకు హాని జరుగుతూ ఉంది. కనుక ధర్మమునకు విరుద్ధమైనటువంటి గుణాలను జయించాలని, వాటిని గుర్తించాలని, ఆ దుర్గుణాల యొక్క ఫలితం ఎలాంటిది అని ఒకసారి దుర్మార్గుల యొక్క వృత్తులను చూచి వాళ్ళు పడేటువంటి బాధలను గుర్తించి మనము ఆ గుణాల నుండి విడుబడడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. అయితే ఈ గుణాలు ఊరకే సులభంగా తొలిగేవి కావండి. ప్రతి ఒక్కరూ నేను చాలా మంచివాడుగా ఉండాలని అనుకుంటారు, నేను గొప్ప కీర్తి గడించగలిగిన జీవితాన్ని గడపాలని అనుకుంటారు, నేను ఎవరికైనా ఏది ఆశ్రయిస్తే దానిని నేను వాళ్ళకు సహకారాన్ని అందించగలిగే స్థాయిలో ఉండాలి నేను అని కూడా అనుకుంటారు. కానీ ఆ స్థితులు, ఆ పరిస్థితులు ఇతనికి ఎదురుపడవు, అనుకూలించవు. కారణం ఏమిటి, ఎందువల్ల అని విచారిస్తే ఇది కేవలం భగవత్ శరణాగతి, పరమేశ్వరుణ్ణి గుర్తించి ఆయన ఎట్టివాడు, ఆయనను ఎలా సేవించాలి, ఆయన అనుగ్రహపాత్రులైనటువంటి మహాత్ములందరూ పోయిన మార్గం ఏమిటి, ఆయనను మనం పరిధీనులమై ఎలా ప్రార్థించాలి అన్న రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది నీకు? నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటే తెలుస్తుందా? లేదు బజార్లో పోయి కొనకొచ్చుకుంటే ఏమైనా తెలియబడుతుందా? సర్వజ్ఞులైనటువంటి భగవంతుని కోసమే జీవితాన్ని అంకితము చేస్తున్నటువంటి మహాత్ములను వెదకి వాళ్ళను గుర్తించి వాళ్ళు నడిచేటువంటి యొక్క మార్గాన్ని మనము కూడా ఆ మార్గములో నడవడానికి ఇష్టపడి
వారి నుండి కొన్ని ధర్మాలను శ్రవణము చేసి వాటిని మనస్సుకు అలవరుచుకొని జీవన విధానాన్ని వాళ్ళు చెప్పిన క్రమములో మలుచుకొని సరిచేసుకొని అలా నడుచుకోవడానికి మనం సిద్ధపడాలి. తరువాత మన యొక్క మంచితనమునకు, మన సత్ప్రవర్తనకు, మన యొక్క వినయ విధేయతలకు వాళ్ళు సంతోషించి పరమ కృపాళువులైనటువంటి ఆ మహర్షులు యథార్థమైనటువంటి సత్యాన్ని, మహనీయమైనటువంటి యొక్క సత్యాన్ని మౌనీశ్వరుడు అందరూ హృదయపేటిక యందు భద్రపరుచుకుని ఉన్నటువంటి సత్యాన్ని, బంధములనన్నింటినీ తొలగింపజేయదగినటువంటి అమూల్యమైనటువంటి యొక్క సత్యాన్ని, దేనిని తెలుసుకుంటే మళ్ళా తెలుసుకోవలసినది ఉండదో అటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపానుభూతిని పొందడానికి తగినటువంటి యొక్క యోగ రహస్యాన్ని వాళ్ళు మనకు ఉపదేశిస్తారు. ఆ సత్యాన్ని మనం మన మనసుకు వంటపట్టేటట్లు మన మనస్సుకు నేర్పించాలి. ఇదేనండి ధ్యానం. దీన్నే యోగం, దీన్నే తపస్సు అంటారు. దీన్ని సమాధానం. సమాధానం నీకు దేని ద్వారా లభిస్తుంది? పూజలు చేస్తేనా, ఉపవాసాలు ఉంటేనా, క్షేత్రాలు తిరిగితేనా, వేదాలు చదివితేనా? చెప్పండి. ధర్మం ఎరిగి ఉపాసించాలి. ఇది నోటి మాటలతో అయ్యేది కాదు, ఇది అనుష్ఠానమునకు సిద్ధించేటువంటి యొక్క రహస్యం ఇది. అందువల్ల సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షుల ద్వారా ఈ సత్యాన్ని గుర్తించి మనం తదేక నిష్ఠాగరిష్ఠులమై ప్రతినిత్యము ప్రతిరోజు బ్రహ్మముహూర్తములో లేచి స్నానం ఆచరించి పద్మాసనస్థుడై కూర్చొని దృష్టిని భ్రూమధ్యమునందు కేంద్రీకరిస్తూ మనసు యొక్క చర్యలను చక్కగా గుర్తిస్తూ ఈ మనసు యొక్క చర్యలను అన్నిటినీ ఏదైతే గుర్తిస్తూ ఉన్నదో ఆ జ్ఞానమునకు ఏది ఆధారమై ఉన్నదో, అన్నింటినీ తెలుసుకునేదేది, తెలుసుకునేదానికి ఆధారం ఏది అన్న మూల సత్యమును ఏనాడు గుర్తిస్తావో అది సమాధి, అది సమాధానం. ఈ మార్గములో మనస్సును తీర్చిదిద్దుకోదగినటువంటి మహాత్ముని యొక్క మనసులో ఉన్నటువంటి కర్మలు, కర్మశేషాలు, దుర్వృత్తులు, దుర్గుణముల యొక్క స్వభావాలు, పూర్వజన్మ కర్మలు, అనేక జన్మలకు కారణమై ఉన్నటువంటి యొక్క బంధములు, వీటన్నిటినీ కూడా నీ యొక్క ఆంతరంగికమైనటువంటి పోరాటం, నీ యొక్క సూక్ష్మగ్రాహ్యతకు, ఆ జ్ఞానమునకు, జ్ఞాన వైభవమునకు, ఆ ధ్యానమునకు, ధ్యానము యొక్క పవర్కు, ఇది వరకు అనాదిగా నిన్ను ఆవహించి ఉన్నటువంటి గుణములన్నీ వదిలిపోతాయి. దుర్గుణములన్నీ తొలగిపోగా భగవత్ కళ్యాణ గుణాలు నీ హృదయాన్ని ఆవహించి నిత్య తృప్తుల్ని, నిత్య సంతోషాన్ని అవి ప్రసాదించగలుగుతాయి. కాబట్టి యోగనిష్టాపరుడైనప్పుడు మాత్రమే నిన్ను ఇవన్నీ వరిస్తాయి. అవగుణాలన్నీ నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. అంతేకాని విని వదిలేసేవారికి ఇది అందేది కాదు. ఎంతకాలమైనా నేను కూడా కొంతకాలము ఏదో కొంతసేపు కొన్ని తత్వాలు పాడుకోవడం, కొన్ని పద్యాలు చదువుకోవడం, లేదు భారతమో భాగవతమో భగవద్గీతో ఏదో ఒకటి చదువుకోవడం, ఆ చదివినంతసేపు సద్గుణియగు అన్నట్లు చదివినంతసేపు మధురంగా ఉంటాయి, చదివినంతసేపు చాలా ధర్మాలు మనకు తెలియబడినట్లే ఉంటాయి, ఆ చదివినంతసేపు చాలా తృప్తిని కూడా అనిపిస్తుంది. లేదు, ఆ చదివిన విషయాలన్నింటినీ కూడా మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని కాసేపు ముచ్చటిగా మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు ఎంతో తెలిసినట్లు, మనం ఎంతో ముందుకు పోయినట్లు,
అన్ని విధాల మనము ఈ ఇక్కడున్నటువంటి వాళ్ళకంటే కూడా మనం ఒక మంచి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నట్లుగా మన భావనకు అనిపిస్తుందండి. ఇది మాయ అనేది మనకు వేసే టోపీ అదే. నిజంగా కూడా సాధకుడు కొద్ది రోజులు ధ్యానం చేసినప్పటికీ వానికి మనస్సు లోపడినట్లుంటుంది, స్వాధీనమైనట్లుంటుంది. కానీ వాడు అప్పుడు ఏమనుకుంటాడంటే, నేను ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చినట్లున్నాను, ఒక స్థాయికి వచ్చాను, మనస్సు నాకు కంట్రోల్ లేకొచ్చేసింది అని అనుకుంటాడు. అనుకుని అప్పుడు ధ్యానం ఆపేస్తాడు. ఇంకేముంది, ఒక స్థాయిలోకి వచ్చేసాము, తెలుసుకునేసాము, ధ్యానం ఆపేస్తాడు. ధ్యానం ఎప్పుడు ఆపేస్తాడు? ఇంతవరకు అది బూడిద మరుగునున్నటువంటి నిప్పులాగా అట్లా ఉన్నట్లుండి, ఎప్పుడైతే వీనికి ధ్యాన బలం తొలగిపోతుందో, తగ్గుతుందో, అప్పుడు పైబడి అప్పుడు విజృంభించి పూర్వపు కర్మలన్నిటి, ఇంకా మిగిలి ఉన్నటువంటి కర్మలన్నిటి తోడు చేసుకొని నిన్ను ఎక్కడ పడగొట్టాలనో అక్కడ పడగొట్టేస్తాయి. యోగ భ్రష్టత్వాన్ని పొందడానికి కారణాలు ఇవే. కాబట్టి మనస్సు అనుకూలంగా ఉన్నంత మాత్రములో నీవు దాన్ని నమ్మద్దు. మరి అది ఎంతవరకు ఇలాగే ఉంటుంది అంటే, భగవత్ సాక్షాత్కారం అనేది అది నీ యథార్థ స్వరూపం నీకు ఎదుటిపడేంత వరకు, సంకల్పములు కదులుతూ ఉన్నంత వరకు, ఎట్లా గమ్యాన్ని ఇంటికి చేరేంత వరకు నడక ఎట్లా అవసరమో, భగవత్ స్వరూపాన్ని దర్శించేంత వరకు నీకు సాధన అంత అవసరం అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఇతి మే దోష దావాగ్ని దగ్ధే సంప్రతి చేతసి స్వరంతిహీన భోగాశ మృగతృష్ణ సరస్వపి. మహర్షి ఇలా అంటున్నాడు, ఈ పరిశీలన జ్ఞానము చేత ప్రపంచములో జీవనాన్ని సాగిస్తున్నటువంటి జీవులను అందరినీ చూసి వాళ్ళు పొందుతున్నటువంటి మనోవైకల్యాన్ని, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ దుర్దశలను, వారు ఉపయోగము లేనటువంటి నిరుపయోగమైనటువంటి మార్గములో వాళ్ళు జీవితాన్ని అనర్థం చేసుకున్నటువంటి యొక్క చర్యలను, వీటన్నిటినీ చూసి నాకు వీటి మీద అభిరుచి తొలగిపోయింది. అందుకే మనం అనుభవించి చూడాల్సిన అవసరం లేదు. ఆ బాధలన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళను చూస్తే చాలు. జ్ఞాని ఇలాగా తెలుసుకుని ఈ లోకాన్ని అదే చెప్తూ ఉన్నాడు. ఇతి మే దోష దావాగ్ని దగ్ధే సంప్రతి చేతసి సురంతిహీన భోగాశ మృగతృష్ణ సరస్వపి. ఎండమావులను చూచి మృగములు నీరున్నాయని భ్రమిస్తాయేమో కానీ నాకు ఇంకా భ్రాంతి లేదు. నా మనస్సు వీటి నుంచి విరక్తిని పొంది ఉంది. ఈ ప్రపంచము ఒక అశాశ్వతమైనటువంటి యొక్క మార్గములో పయనిస్తూ ఉన్నది. కాబట్టి ప్రపంచ పోకడ మనకు తెగదు. అందుకే మహర్షులు ఎప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఎవరితో కలియరు, ఎవరితో కలుసుకోరు, ఎవరితో పరిచయం పెట్టుకోరు. కారణం ఏమిటి అంటే, అందరూ దారి తప్పి నడుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళను వెంబడిస్తే మనం కూడా దావు తప్పిపోతాం. ఇప్పుడు మన ఊరికి మనం పోవాలనుకుంటాము, మనకు తోడుగా ఒకడు మనకంటే ముందుగా పోతూ ఉన్నాడు. వాడు ఆల్రెడీ మన ఊరికి వచ్చేవాడే, వాడు కూడా మన ఊరికి రావాలనే ఉద్దేశంతోనే వాడు మనూరోడే.
కానీ వాడు మన ఊరికి పోయేటువంటి దోవలో పోవడం లేదు, వేరే ఊర్లో పోయే దోవలో పోతున్నాడు వాడు. కాబట్టి వానితో కూడా పోతే మనం కూడా మన ఊరును చేరలేము. కనుక మనం వానితో స్నేహాన్ని వదిలిపెట్టి మన మార్గాన్ని మనం తెలిసి నడవాలి. అయ్యా మరి వాడు దారి తప్పిపోతున్నాడు కదా, మరి వానికి ఒక్క మాట చెప్పచ్చు కదా, అయ్యా నువ్వు పోతున్నటువంటి దారి కరెక్ట్ కాదండి, ఈ దారికి రండి అని చెప్పచ్చు కదా. అంటే అదే కదా ఇప్పుడు చెప్తూ ఉండేది, ఇప్పుడు చెప్తూ ఉన్నదంతా అదే. కాబట్టి నాయన మీరు పోయేటువంటి దారి మంచిది కాదు, కాబట్టి వేద సమ్మతమైనటువంటి మార్గములో మనం అందరము నడకను సాగించి మనము ఆ శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుందాం. ఇదే మనకు ఏకైక మార్గం. కాబట్టి ఈ మార్గములో నడుచుకుందామని మహాత్ములు మనకు హెచ్చరిస్తూనే ఉంటారు. మోక్షద్వారే ద్వారపాల చత్వారః పరికీర్తితః శమో విచారః సంతోష చతుర్దః సాధు సంగమః. మోక్షద్వారము దగ్గర నలుగురు ద్వారపాలకులు ఉన్నారట. ఆ నలుగురి ద్వారపాలకుల యొక్క సమ్మతిని ఏ పుణ్యాత్ముడైతే పొందుతాడో ఆ నలుగురు ద్వారపాలకులు ఎవరి విషయములో సంతోషిస్తారో అటువంటి వారికి మోక్షద్వారము తెరవబడుతుంది అన్నాడు. అందువల్ల మోక్షద్వారే ద్వారపాల చత్వారః పరికీర్తితః శమో విచారః సంతోష చతుర్దః సాధు సంగమః. వాళ్ళెవరు అంటే చెప్తూ ఉన్నాడు. శమము ఇంద్రియ నిగ్రహం, ఓర్పు అనేది కష్ట సుఖముల పట్ల, మానవమానముల పట్ల, నిందాస్తుతుల పట్ల, కలిమిలేముల పట్ల, ఆరోగ్య అనారోగ్యముల పట్ల, ప్రకృతిలో నీకు ఏవేవి ఎదురవుతూ ఉంటాయో వాటి అన్నింటి పట్ల నీకు నిగ్రహం. ఈ నిగ్రహమునకు తోడుగా రెండవ ద్వారపాలకుడు ఎవరు అంటే విచారణ. ప్రతిదాన్ని పరిశీలించి తరువాత ఈ సత్యాసత్యములను గుర్తించగలిగేటువంటి యొక్క పరిశీలన నీకు ఉండాలి. సత్య అసత్యముల రెండింటిని పరిశీలించగలిగేటువంటి యొక్క విచారణ జ్ఞానం నీకు ఉండాలి. ఇది రెండవది. మూడవది సంతుష్టి. ఉన్న కాడికి తృప్తిగా ఉండు, లేని దాని గూర్చి వ్యతనపడద్దు, లేని దాని గూర్చి నిరంతరము ఆవేదన చెందవద్దు. ఇది మూడవది. నాలుగవది సజ్జన సాంగత్యం, మహాత్ములతో స్నేహము కలిగి ఉండు అనేసి. బ్రహ్మవేత్తలైనటువంటి మహాత్ములతో స్నేహము కలిగి ఉండు మెయిన్. ఇంకా ఇంకొక మాట చెప్తున్నాడు. ఏకం వా సర్వయత్నేన సర్వమృత్యుజ్య సంశ్రయేత్తు ఏకస్మిన్ వశగే యాంతి చత్వారోపి వశం గతః. ఈ నాలుగు యొక్క గుణములలో, ఈ నలుగురి ద్వారపాలకులలో నీవు, మళ్ళీ చెప్తా చూడు, శమము, విచారణ, సంతుష్టి, మహాత్ముల సాంగత్యం, ఈ నాలుగు గుణాలలో ఏ ఒక్కటి సంపాదించినా నీవు తక్కిన మూడింటిని సంపాదించినట్లే. ఒక్కదాన్ని సంపాదించిన
విచార జ్ఞానమైనా సంపాదించు, ఇంద్రియ నిగ్రహాన్నైనా సాధించు, ఉన్న కాడికి తృప్తిగా ఉండేదైనా సాధించు, లేదా మహాత్ముల సాంగత్యాన్నైనా సంపాదించు. ఈ నాలుగింటిలో నువ్వు ఒక్కటి. అందువల్ల ఇక్కడ ఏకం వా సర్వయత్నేన, ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఒక్కటన్నా సంపాదించుకో. నిజంగా చెప్పాలంటే విచార జ్ఞానము లేకపోతే పోని, ఓర్పు నిగ్రహం కూడా లేకపోతే పోని, ఉన్నకాడికి తృప్తి పడేటువంటి గుణం లేకపోతే కూడా పోని, మహాత్ముల సాంగత్యం, వాళ్ళ స్నేహం అని ఒకటి సంపాదించురా స్వామి చాలు. వాళ్ళతో అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండు, అంతే, నువ్వు ఇంకేం చేయొద్దు. వాళ్ళతో కలుసుకుంటూ ఉన్నావంటే నీకు ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది. దాని ఇచ్చగదే ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి ధర్మాలు వినంగా 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 విచార జ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఇంద్రియ నిగ్రహము విచార జ్ఞానముతో పాటు నిన్న స్వామి చెప్పింది విన్నాం కదా, ఉన్న కాడికి తృప్తి పడడం శ్రేష్టం అనే సంతృష్టి కూడా కలుగుతుంది. చూసావా? ఈ మూడు దేనివల్ల కలుగుతాయి? మహాత్ముల సాంగత్యంతో కలుగుతాయి. ఒకవేళ మహాత్ముల సాంగత్యము, వాళ్ళు మహాత్ములని నువ్వు తెలుసుకునేది ఎట్లా అంటే, అందుకే చెప్తాడు ఈ నాలుగింటిలో ఏదో ఒక్కటి సంపాదించు. ఎప్పుడు మనోనిగ్రహం కలిగన్నా ఉండు, లేదా ఎట్లా జన్మను కడతీర్చుకునేది, ఎట్లా భగవంతుని తెలుసుకునేది, ఎట్లా 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 అనే విచారణ మనసులో పెట్టుకో, లేదు సంతుష్టన్న మనసులో పెట్టుకో, లేదు మహాత్ములన్నా తెలుసుకో. ఈ నాలుగింటిలో ఏ ఒక్కదాన్నైనా నువ్వు సంపాదించకపోతే నీకు మోక్షము లేదు అని చెప్పేసి. కయ్యలు సంపాదించకపోతే పోనీ, ఇండ్లు కట్టకపోతే ఆడు పోనీ, ఇంకేమేమో చేయకపోతే పోనీ, నాలుగిట్లో ఒకటి సంపాదించండి ఆయన, అన్నీ వచ్చిస్తాయి. శాస్త్రై సజ్జన సంపర్క పూర్వకై తపోదమై ఆదౌ సంసారముత్యర్థం ప్రజ్ఞామేవాభివర్ధయేత్తు. ప్రతిరోజు వేదం చదువు అన్నాడు. అందుకు శాస్త్రై, ప్రతిరోజు వేదము చదువు, లేదా సజ్జన సంపర్కై, సజ్జన సాంగత్యమైన సంపాదించు. సజ్జన సాంగత్యం చేసావా తపస్సు దాని అంతటదే వస్తుందన్న. కాబట్టి శాస్త్రాభ్యాసము, సజ్జన సాంగత్యము, తపస్సు, బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహము, వీటిని క్రమంగా అభివృద్ధి పరుచుకో అంటాడు. క్రమంగా అభివృద్ధి పరుచుకో. దేనికైనా శ్రద్ధ ఉండాలి. స్వానుభూతేచ్చ శాస్త్రస్య గురోచైవైకవాక్యత యస్యాభ్యాసేన తేనాత్మా సతతం చావలోక్యతే. ఏ పుణ్యాత్మునికి అభ్యాస బలము చేత స్వానుభవము, గురువాక్యము, శాస్త్రము మూడు సమానమని ఎప్పుడు బోధపడతాయో వాడు ముక్తుడు అనేసాడు. దేనివల్ల? అభ్యాస బలము చేత గురువాక్యాన్ని ప్రతి శాస్త్రములోనూ గుర్తిస్తాడు. గురువు ఏ మహాసత్యాన్ని ప్రబోధ చేశాడో ఆ సత్యము తన అనుభవములోన ఉంది, శాస్త్రములోన ఉంది, అది గురువు యొక్క వాక్యమై ఉంది. అందుకని ఇక్కడ స్వానుభూతే చ శాస్త్రస్య
గురోచైవైకవాక్యత యస్యాభ్యాసేన తేనాత్మ సతతం చావలోక్యతే సతతం చావలోక్యతే. అణువణువున గురువు యొక్క సంజ్ఞను గుర్తిస్తాడు. ప్రతి ఒక్కరిని దర్శించినప్పుడు మహాత్ములు కొన్ని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈరోజు నాతో ఒక ఆయన అంటాడు, ఆడు కూర్చోన్నాడు చూడు పెద్ద ఆయన, ఏమంటాడు, స్వామి మీరు చెప్పిన మంత్రం మాత్రం గుర్తుంది కానీ దాన్ని ఎట్లా చేయాలో నాకు అర్థం కావడం లేదు స్వామి అని చెప్తాడు. మరి ఏమిటి ఆ మాటలో అర్థము అంటే శ్రద్ధ లేదు అని అర్థం. ఈ శ్రద్ధ ఎందుకు లేదు అంటే మిగతా వాటి మీద ఉంది కానీ శ్రద్ధ దీని మీద లేదు. జోబీలో 100 రూపాయలు పెట్టుకొని ఉంటావు, చేయబెట్టి చూసినప్పుడు అది కనపడలేదు అనుకోండి, మరి ఎక్కడ పెట్టాను, జోబీలో పెట్టుకున్నాను కదా, మరి ఏమైనట్లు అది, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయానా, చూడాలనేటువంటి భావంతో ఇల్లంతా వెతికిస్తాడు. ఆయన మామూలుగా ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాడో అవంతా శోధించేస్తాడు. శోధించేసి పోయని 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 పోయని. ఎంత శ్రద్ధ ఉంటుందండి దాని మీద, ఎంత అక్కరుంది నీకు. అది ఇహానికి సంబంధించింది, అది ఆ ధనం పరలోకానికి సంబంధించింది కాదు. అది ఈ శరీరానికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి పనికొస్తుంది ఆ 100 రూపాయలు, అంతే. మోక్షాన్ని సంపాదించడానికి పనికిరాదు. మరి గురువు ఇచ్చినటువంటి జ్ఞానధనం ఇహ సంపదలను పరలోక పదవిని కూడా అనుగ్రహించగలిగేది అది. మరి ఇహ పరముల రెండిటిలోన చెల్లగలిగినటువంటి చెల్లుబాటు కలిగినటువంటి ఆ అమూల్యమైనటువంటి గురువాక్యాన్ని మర్చిపోవచ్చునా? దాని మీద అశ్రద్ధ పరుడై మెలగచ్చునా? అది చెప్తున్నాడు. కాబట్టి శ్రద్ధ లేనివాడు దీన్ని తెలుసుకోలేడు. అందుకే దీనికి శ్రద్ధాపరులు కావాలి కానీ శ్రద్ధాలోపం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మళ్ళా జన్మకు రావాల్సింది. ఎందుకని? నీ పని నువ్వు చేసుకోకపోతే దాన్ని ఇంకొకరు ఎవరు చేస్తారు చెప్పండి? కాబట్టి ఈరోజు నువ్వు చేసుకోవాలా, నువ్వు ఇంకో రోజు వచ్చి చేసుకో, మళ్ళీ చేసుకోకపోతే మళ్ళీ వచ్చి చేసుకో. నువ్వు ఎప్పుడన్నా చేసుకో, నాకేమి నీ పని నువ్వు ఎప్పుడన్నా చేసుకో. ఈ జన్మలో చేసుకుంటావా, ఇంకో జన్మలో చేసుకుంటావా, ఇంకో జన్మలో చేసుకుంటావా, ఎన్ని జన్మలు ఎత్తినా నీ పని నువ్వు చేసుకోవాల్సిందే కానీ ఇంకొకరు చెయ్యరు. అలాంటిది మోక్షం అనేది. భగవద్ అనుగ్రహం అనేది ఒకరిచ్చేది కాదు, అది నువ్వు సంపాదించుకోవాల్సింది. అది ఒకరిచ్చేది కాదు. నేను సంపాదించుకునేది నాకుంటుంది, నువ్వు సంపాదించుకునేది నీకుంటుంది, ఎవరు సంపాదించుకునేది వారికి ఉంటుంది. మరి ఇలాంటి ప్రాసెస్లో మనము ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలన్నా, నిర్లక్ష్యంగా ఉండాలన్నా, మనం ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాము అనడానికి మన జీవితమే దృష్టాంతంగా ఉంది. సంకల్పాశానుసంధాన వర్జనం చేత్ ప్రతిక్షణం కరోషి తదచిత్తత్వం ప్రాప్తి ఏవాసి ఏవనం. ప్రతిక్షణము నీ సంకల్పములు, నీలో చెలరేగేటువంటి ఆశలు, ఎన్నో అనుభవించాలనేటువంటి స్మృతులు, ఇంద్రియ భోగ వృత్తులను మాటి మాటికి గుర్తు చేసేటువంటి నీ స్వభావాలను త్యజించు. పోను 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 పవిత్రతను సాధించు. అమనస్క స్థితిని పొందు. మనస్సు లేనటువంటి స్థితి అంటే చాంచల్యములకు లోపడకుండా ఉండదగినటువంటి యొక్క వైరాగ్యాన్ని పొందినవాడవైతివా నీవు. మనస్సు లేనటువంటి
సనాతన సత్యస్వరూపమైనటువంటి యొక్క ఆత్మను పొందేస్తావన్నాడు. చూడండి, ఇక్కడ ఒక గాయము ఒక శరీరానికి ఒక చోట గాయం ఏర్పడినప్పుడు అది జూ 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 అని నొస్తూ ఉంటుంది, నొప్పి జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు అంటుంది అంటే ఆ తెగిపోయినటువంటి కండరాన్ని మళ్ళీ ముందుకు తోస్తుంది. అది ఆ ముందుగా బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది ముందుకు ప్రెజర్ చేసే దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ అయిపోయింది కాబట్టి, ఇది 2 బిట్లు అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఈ కండరాన్ని, ఇక్కడి నుంచి ఈ కండరాన్ని రెండింటినీ ఆ బ్లడ్ అనేది ప్రెజర్ చేస్తూ చేస్తూ జాయింట్ చేస్తుంది. అది అందుకని అది జూ జూ అంటూ ఉంటుంది. అది అదేనండి జీవుని యొక్క స్వరూపం, అదే మనసు యొక్క స్వరూపం. అందుకని అక్కడ నొప్పిని ఎందుకు పెట్టాడు భగవంతుడు అంటే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి, అక్కడ అంతరాయాలు ఏర్పడకూడదు కాబట్టి, ఆ నొప్పి అనేది ఒకటి ఉండిందంటే నువ్వు దాన్ని భద్రంగా పెట్టుకుంటావు, చెయ్యిని దాన్ని భద్రంగా పెట్టుకుంటావు. ఆ నొప్పే లేకపోతే దాన్ని పాడు చేసిస్తావు, దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తావు దాన్ని. అందువల్ల చెయ్యి తగిలితే, కనీసం గుడ్డ తగిలితే కూడా నొస్తుంది. అంత నొప్పి ఆయన పెట్టిండబట్టే నువ్వు దాన్ని భద్రంగా పెడతావు. అది భద్రంగా ఉంటేనే అంతరాయం లేకుండా ఇక్కడ వర్క్ జరుగుతుంది. అందుకని నొప్పి పెట్టాడు ఆయన. లేకపోతే నేను నొప్పిస్తే ఆయనకేమో లాభమా? నేను నొప్పిస్తే ఆయనకేమో లాభం చెప్పి ఎందుకు పెట్టాలి నొప్పి? ఆయన నీకు ఎందుకు పెట్టాలి నొప్పి అంటే ఆయన నొప్పి పెట్టాలని కాదు, అది ఉంటేనే దాన్ని సరిచేయడం కోసం దాన్ని పెట్టాడు. దాన్ని సరిచేయడం కోసం ఆ ల్యాపింగ్ చేయడం వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ అంతరాయాలు ఏర్పడకూడదు కాబట్టి ఆ నొప్పిని బాధను పెడతాడు. అప్పుడు నువ్వు భద్రంగా దాన్ని పెడతావు, దాన్ని సేఫ్టీ ఇచ్చేస్తావు, దాని వర్క్ అది చేసుకుంటావు. అది పూర్తిగా గాయం మానిపోయిన తర్వాత నొప్పి తగ్గిపోతుంది చూడండి. మరి ఎందుకని? పూర్తి వర్క్ అయిపోయింది, ఇంక నీ పని నువ్వు చేసుకొని ఆయన నొప్పి తీసేస్తావు. మరి భగవంతుడు ప్రతి ఎక్కడ చిన్న గోరు తగిలినా, చిన్న ముళ్ళు గుచ్చుకున్నా మరి ఆయన నీకు అప్పుడే దానికి తగినటువంటి జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆ క్షణం నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాడే. అటువంటి అనంతుడు, ప్రేమమూర్తి భగవంతుడు నీకేం చేయాలి ప్రత్యేకంగా ఇంతకంటే చెప్పండి? అందుకే విచార జ్ఞానం కావాలంటాడు చూడండి. ఇక్కడ నీకు విచారించి తెలుసుకునే జ్ఞానం నీలో ఉదయించకపోతే, నీ జీవితాన్ని నువ్వు పరిశీలించకుండా జీవించగలిగితే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. పశు జన్మమే మేలు, అది ఎవరికీ అపకారం చేయదు. వశిష్ఠ మహాముని ఈ మాట చెప్తాడు, బ్రహ్మజ్ఞానము లేని మానవుని కంటే పశుపక్షాదులే నయం అనేశాడు ఆయన. పశుపక్షాదులే నయం అనేశాడు. ఎందుకంటే అవి ఎవరి సొత్తు తెచ్చుకోవు, ఎవరికి ద్రోహం చేయవు, ఎవరికి అపకారం చేయవు. వాటి పాటికి అవి లేస్తాయి, ఎక్కడో గింజలు ఉంటే అక్కడికి పోతాయి, ఆకలికి అని గింజలు తినేస్తాయి, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి పోతాయి అని నీళ్లు తాగేస్తాయి, చెట్ల మీద ఎగురుకుంటా కూతలు వేసుకుంటా హాయిగా గడిపేస్తాయి. మనం అట్లా కాదు కదా. మనం ఎవరిని మోసం చేయాలా, ఎవరి సంపదలు సంపాదించాలా, ఎవరి ఆస్తులను కాజేయాలా, ఎవరికి మాయ మాటలు చెప్పాలా, ఇవన్నీ ఒకటెందుకండి, ఇవన్నీ మీకు తెలిసినవి. మానవుడు ఇన్ని కోణాలలో తప్పు చేసుకుంటా వెళ్ళిపోతాడు వీడు. అదే ఒక బ్రహ్మజ్ఞాని అయితే సంకల్పాన్ని అట్ట కదలనివ్వడు. అవయవాలను అనుష్ఠాన మార్గంలో నుండి పక్కకు తొలగనివ్వడు వాటిని. కాబట్టి వాడు దీన్ని, అందుకే మహాత్ములు పద్మాసనంలో కూర్చుంటారు. వాళ్ళు ఎందుకు అని అంటే తిరిగి చూసేసాం, ఊర్లు తిరిగాం, దేశాలు తిరిగాం, జన్మాలు ఎత్తి తిరిగేసాం. ఎన్ని జన్మలు ఎత్తాము, ఎన్ని ఊర్లు తిరిగాము, ఎన్ని క్షేత్రాలు తిరిగాము, చాలు ఇంకా తిరగాల్సిన పని లేదు. లోకాలన్నిటినీ ఎవడైతే తిప్పుతూ ఉన్నాడో వాని పాదం పట్టుకున్నాము గట్టిగా. లోకాలన్నింటినీ ఎవడైతే తిప్పుతూ ఉన్నాడో వాని పాదం పట్టుకున్నాము గట్టిగా. ఇంకా తిరగాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి స్థితికి వచ్చేసి మహాత్ములు వాళ్ళు గమ్మున ఉండిపోతారు ఒక చోట. అరుణాచల రమణ మహర్షి గారిని చూడండి. వాళ్ళు ఆయన ఎవరికి ఏం ప్రచారం చేసుకోలేదు. నేను ఇంత తపస్సు చేశానండి, నా అనుభవం ఇదండి ఎవరికైనా చెప్పుకున్నాడు. ఆయన పెదవులు విప్పిందే లేదు. కానీ పండు కాస్త లోపల పరిపక్వ దశకు వస్తే రామచిలుక ఎట్టయితే తెలుసుకొని ఆ పండును కాటేస్తుంది చూడండి. చిలుక కొరికిన పండు చాలా మధురంగా ఉంటుందని మనం తింటూ ఉంటాం అప్పుడప్పుడు. మరి చిలుక
ఏ పండును ముట్టుకుంటుంది అంటే లోపల ఏది పరిపక్వ దశకు వచ్చి ఉంటుందో దాన్ని మాత్రమే ముట్టుకుంటుంది అది. అట్లా మహాత్ములు పరిపక్వ దశకు వచ్చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ రామచిలుకను పట్టగలిగారు వాళ్ళు. అందుకు నీ హృదయంలో నిరంతరము 21,600 సార్లు నిరంతరము ఏ పరమసత్యమైతే నిన్ను రక్షిస్తూ ఉన్నదో దాంతో కలుసుకోవడం అంతే నువ్వు చేయాల్సింది. ఏం పెద్ద పని కాదు. నీకు మహాత్ములు నీకు గొప్ప పని చెప్పింటే అసలు నువ్వు చేసే ఉండవు. పైసా ఖర్చు లేదు, ఒక్క నయా పైసా ఖర్చు లేదు, అది దేనికి అడ్డం లేదు. ఏమి దాన్ని పనులన్నీ సాలిచ్చి కూర్చొని చేయాల్సినటువంటి అవసరం లేదు. అది నిన్ను రక్షిస్తూ ఉంది, నీ భార్య బిడ్డలను రక్షిస్తూ ఉంది, నీకు సకలాన్ని ఇస్తూ ఉంది. నీ ప్రాణం అదే, నీ బతుకదే. అది లేకపోతే నువ్వు బతకలేవు. అటువంటి నీ జీవనాధారమైనటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏమి నీకు వచ్చిన తెగులు చెప్పండి? దాన్ని గుర్తుపెట్టు, మనసులో జ్ఞాపకం పెట్టుకో. ఒరే నాయన, నువ్వు ఇంకేం చేయాల్సిన పని, దాన్ని జ్ఞాపకం పెట్టుకోరా. ఎక్కడ? మనస్సు లోపల పెట్టుకో. మనసు లోపల పెట్టుకుంటే ఏమవుతుంది? మనసు పూర్ణ జ్ఞానాన్ని పొందుతుంది, కర్మలను వదిలించుకుంటుంది. మనసులో పెట్టుకుంటే పూర్ణ జ్ఞానాన్ని పొందుతుంది, పూర్వకర్మలను తొలగించుకుంటుంది. కాబట్టి ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. దీన్ని మనస్సులో గుర్తు పెట్టుకో. చేతసా సంపరిత్యజ్య సర్వభావాత్మ భావన యదా తిష్టతి తిష్టత్వం మూకానంద బదిరోపమః. చెప్తున్నాడు ఇక్కడ, యదా తిష్టతి తిష్టత్వం మూకాంద బదిరోపమః. మనస్సు చేతనే మనస్సును తెలుసుకో. మనస్సు చేతనే మనస్సును తెలుసుకొని మనస్సు చేతనే మనసులో ఉండే దుస్సంకల్పాలన్నిటినీ గుర్తించి వాటిని వదిలిపెట్టి ఎలా ఉంటాలో తెలుసా నువ్వు? మూకాంద బదిరోపమః. మూగోడులాగా ఉండు, చెవిటోడులాగా ఉండు, గుడ్డివాడులాగా ఉండు అంటాడు మహానుభావుడు జగద్గురు కేశవానంద స్వామి గారు. చెప్తారు ఈ వాక్యాన్ని. నాయనా, మనం తప్పుకోవాలనుకున్నప్పుడు దేనికి చెవి ఇవ్వకూడదు, దేనికి మనసు ఇవ్వకూడదు, దేనికి దృష్టి ఇవ్వకూడదు. మన పాటికి మనం పోతూ ఉండాలి. ఉపనిషత్తు ఏం చెప్తా ఉందో చూడు. మోగోడులాగా ఉండు, ఎవరేమన్నా మాట్లాడుకొని. గుడ్డోడులాగా ఉండు, నీ పాటికి నువ్వు కళ్ళు మూసుకొని. గుడ్డివానికి చూపు ఉండదు కాబట్టి ప్రపంచాన్ని చూడలేడు. మహాత్ములకు చూపు ఉంటుంది కానీ ప్రపంచాన్ని చూడరు, పరమార్థాన్ని చూస్తారు. మూగవానికి మాటలు రావు, వాడు రాక మాట్లాడలేదే కానీ వస్తే వాడు. మూగోళ్ళని చూడండి మీరు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ పౌరుషము, వాళ్ళ భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, వాడు చేసిన సైగను మనం అర్థం చేసుకోలేకపోతే వానికి చెడ్డ కోపం వస్తూ ఉంటుంది. వారికి నోరేగిన ఉండింటి శాపాల వర్షం కురిపించేస్తాడు. ఇంకా అందుకని భగవంతుడు వానికి దాన్ని కట్ చేసేస్తాడు. ఇంతకుముందు నోరుండి ఇట్లా వాగేవరా నాయన, అందుకని నోరు లేదు. మానవుడిగా పుట్టి కూడా మూగోడికి పుట్టిస్తాడు చూడండి. ఏమిటి ఆ దౌర్భాగ్యం? మానవ జన్మానికి వచ్చి కూడా గుడ్డోడుగా పుడతాడు చూడండి. ఏమిటి ఆ దౌర్భాగ్యం? మానవ జన్మమే, పవిత్రమైన మానవ జన్మమే, కానీ మూగోడుగా పుడతాడు, కానీ గుడ్డోడుగా పుడతాడు, కానీ కుంటోడుగా పుడతాడు, పరమ దరిద్రులుగా పుడుతూ ఉంటారు. ఇవన్నీ కర్మలు కావా? ఇవన్నీ మనం చూడలేదా? లోకంలో చూడడం లేదా? మరి భగవంతుడు మనకు అన్నీ ఇంత సలక్షణంగా ఇచ్చాడే, ఆయనకు నమస్కరించడానికి, ఆయనకు ప్రదక్షిణం తిరగడానికి,
ఆయన సేవ చేయడానికి. చేతులు లక్షణంగా ఇచ్చాడు, పాదాలు లక్షణంగా ఇచ్చాడు, ప్రదక్షిణం తిరిగేదానికేమి, నమస్కారం చేసేదానికేమి, నోరు ఇచ్చాడు గోవింద అనేదానికేమి. సర్వం కించిదిదం దృశ్యం దృశ్యతే చిజ్జగద్గతం చిన్నిస్వందాంశమాత్రత్వం నాణ్యదస్థితి భావయ. సర్వం కించిదిదం దృశ్యం దృశ్యతే చిజ్జగద్గతం. ఈ కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచము పూర్తిగా ఆత్మ యొక్క చిద్విలాసమే. అలలు నీటి యొక్క స్వరూపాలే, ఆభరణాలు బంగారం యొక్క స్వరూపాలే, కుండలు మట్టి యొక్క స్వరూపాలే, శరీరాలు ఆత్మ యొక్క స్వరూపాలే. ఈ జగత్తు ఆత్మ యొక్క చిద్విలాసమే. చూడండి, ఒక్క మాట గుర్తు చేసుకోండి మళ్ళీ. కుండలన్నీ మట్టి స్వరూపాలే, ఆభరణాలన్నీ బంగారు స్వరూపాలే, అలలన్నీ నీటి స్వరూపాలే, ఈ శరీరాలన్నీ ఆత్మ యొక్క స్వరూపాలే. ఇలాంటి దృష్టితో చూసి మహాత్ములు సమాధానపడుతూ వచ్చారు. కాబట్టి అటువంటి యొక్క విచార జ్ఞానమును, మనోనిగ్రహమును, సంతుష్టిని, సజ్జన సాంగత్యమును, ఈ నాలుగింటిని మోక్షద్వారములుగా చెప్పబడి ఉన్నటువంటి ఈ సుగుణములను మనము కాపాడుకునేదముగాక, వాటిని సంపాదించుకునేదముగాక, ఈశ్వరుని యొక్క అనుగ్రహము పొందేదముగాక. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.